హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. మీకు డబ్బు సంపాదించడానికి కావాల్సిన మైండ్ సెట్ ఉందో లేదో ఇక్కడ ఇచ్చిన క్విజ్ ద్వారా తెలుసుకోండి. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకొని చెప్పిన ప్రకారం స్కోర్ చూసుకోండి. దాన్ని బట్టి డబ్బు విషయంలో మీ మైండ్ సెట్ మీకే అర్థమవుతుంది. డబ్బు కొంత పెట్టుబడి పెట్టాల్సిన అవకాశాన్ని చూస్తే మీరు ఎలా స్పందిస్తారు? నష్టపోతానేమో అని భయంగా ఉంది. ఎలా లాభం వస్తుందో ఖచ్చితంగా చూస్తాను. ముందు వేరే వాళ్ళని ప్రయత్నించని తర్వాతే చూద్దాం. ఇది మోసం కావచ్చు. మీరు అమ్మిన వస్తువు లేదా సేవ వలన వేరొకరికి లాభం వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? పొరపాటు చేశాను, నేను ఇంకొంచెం ఎక్కువ రేట్ పెట్టాల్సింది, నాకు లాభం వచ్చింది, నాతో పాటు వేరే వారికి కూడా వచ్చింది, సంతోషంగా ఉంది. నా దగ్గర వస్తువులు తీసుకున్న వాళ్ళు నన్ను మోసగించారు, నా వలన వేరే వారు బాగుపడుతున్నారు కనుక ఇలాంటివి అమ్మను. ఎప్పుడైనా విఫలమైనప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? నా మీద నాకు నమ్మకం పోయింది, ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలుసుకుంటాను, నాకెప్పుడూ అన్యాయమే జరుగుతోంది, ఇంకా నేను ఎప్పుడూ ప్రయత్నించను. మీకు పెద్ద మొత్తం డబ్బు వచ్చినప్పుడు మీరు మొదట ఏం చేస్తారు? నాకు చాలా అవసరాలు ఉన్నాయి, వాటి కోసం ఖర్చు చేస్తాను, కొంత పెట్టుబడి పథకాల్లో పెట్టి మిగిలింది పొదుపు చేస్తాను. ఏం చేయాలో స్నేహితుల్ని బంధువుల్ని అడుగుతాను, ముందు బ్యాంకులో వేస్తాను, ఏం చేయాలో తర్వాత చూస్తా. ఒకే అవసరానికి సంబంధించిన 2 ప్రోడక్టులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో ఒకటి చౌకగా కానీ తక్కువ నాణ్యతతో, మరొకటి ఖరీదైంది కానీ మంచి నాణ్యతతో. అప్పుడు మీరు ఏది తీసుకుంటారు? చవకైందే కొంటాను, అప్పుడే కాస్త డబ్బు సేవ్ అవుతుంది. ఖరీదైందైనా నాణ్యత ఉన్నదే కొంటే దీర్ఘకాలికంగా లాభకరంగా ఉంటుంది. వీటిలో ఏదైనా ఉచితంగా దొరికే మార్గం ఉందేమో అని వెతుకుతాను. 2 వద్దు, డబ్బులు వేస్ట్. ఇతరులు బాగా డబ్బు సంపాదిస్తుంటే దాన్ని చూసి మీరేమనుకుంటారు? వాళ్ళకు అదృష్టం కలిసి వచ్చింది, వారి దగ్గర నేర్చుకునే విషయాలు ఉండుంటాయి, నేను నేర్చుకుని ఎదుగుతాను. వాళ్ళు ఏదో మోసం చేసి సంపాదించి ఉంటారు, వాళ్ళలాగా ఉండే అవకాశం వస్తే నేను సంపాదిస్తాను, కానీ నాకు అవకాశం రాలేదు. మీ వలన ఇతరులకు లాభం వస్తే మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తారు? తరచూ ఆలోచిస్తాను, అది నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడూ ఆలోచించను, నా అభివృద్ధి మీదే నేను దృష్టి పెడతాను. కొన్నిసార్లు ఆలోచిస్తాను, అది అన్యాయం అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడూ ఆలోచిస్తాను, అందుకే వ్యాపారం ఆపేద్దామని అనుకుంటున్నాను. డబ్బు ఖర్చుపై మీ అభిప్రాయం ఏమిటి? అవసరం అనిపిస్తే దాని గురించి ఆలోచించకుండా ఖర్చు చేస్తాను. బాగా ఆలోచించి దీర్ఘకాలిక లాభం ఉన్న దానిపై ఖర్చు చేస్తాను. ఖర్చు చేయడం మంచిది కాదు, డబ్బు మొత్తం సేవ్ చేస్తాను, వెంటనే ఖర్చు చేస్తాను, ఫలితం తర్వాత చూసుకుంటాను. మీరు తక్కువ నుంచి ప్రారంభించిన డబ్బు సంపాదించగలరని నమ్ముతారా? నమ్మలేను, అది చాలా కష్టం. అవును, సరైన ప్రణాళిక పట్టుదల ఉంటే అది సాధ్యమే. కేవలం లాటరీ గెలిస్తేనే అది సాధ్యమవుతుంది, ఎవరో సాయం చేస్తేనే సాధ్యపడుతుంది. ఎవరైనా మీ ఆర్థిక లక్ష్యాలను తక్కువ చేసి మాట్లాడితే మీరు ఎలా స్పందిస్తారు? నేను వెంటనే ఆశ వదిలేసుకుంటాను, అది నాకు మరింత ప్రేరణ ఇచ్చి మరింత కష్టపడేలా చేస్తుంది. వాళ్ళతో గొడవపడి వారి లక్ష్యాలను కూడా చిన్నబుచ్చుతాను. ఆ లక్ష్యం గురించి వదిలేసి కొత్త లక్ష్యం గురించి ఆలోచించడం మొదలు పెడతాను. మీ జవాబుల్లో ఎక్కువ శాతం ఆప్షన్ బి అయితే మీకు డబ్బు విషయంలో బలమైన మైండ్ సెట్ ఉంది. మీరు దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు, దానికి తగినట్లు కష్టపడతారు, అభివృద్ధికి ప్రయత్నిస్తారు. మీరు విజయ పదంలో ఉన్నారు, బెస్ట్ ఆఫ్ లక్. మీ జవాబుల్లో ఎక్కువ శాతం ఆప్షన్ సి అయితే మీకు డబ్బు విషయంలో తటస్థమైన మైండ్ సెట్ ఉంది. మీరు ఎక్కువగా నిర్ణయాలు తీసుకోకుండా వేచి ఉండే ధోరణిలో ఉన్నారు. మీరు వెంటనే చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే కొంతకాలానికి మీ గమ్యం చేరుకుంటారు. మీ జవాబుల్లో ఎక్కువ భాగం ఆప్షన్ ఏ లేదా డి అయితే మీకు డబ్బు విషయంలో భయం ఎక్కువగా ఉంది. ఏ పని చేయాలన్నా మనసు వెనక్కి లాగటం, అపజయం పొందుతానేమో అనుకోవటం, అలాగే మీకంటే వేరే వారి గురించి ఆలోచించడం మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. మీరు మీ మైండ్ సెట్ ను మార్చుకుంటే ముందుకెళ్ళగలుగుతారు. చూశారు కదా, ఈ స్కోర్ ని బట్టి మీ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకొని దానిని బట్టి మీరు ముందుకెళ్ళండి. ఇక్కడ ఇంకో క్విజ్ ఉంది. ఇది డబ్బు విషయంలో విజయం సాధించిన వారి లక్షణాల ఆధారంగా తయారు చేసినటువంటి క్విజ్. మీరు ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇచ్చుకుంటే మీ ఆర్థిక దృక్పథాన్ని తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవటంలో ఇది ప్రేరణగా కూడా మీకు ఉపయోగపడుతుంది. మీ అభిప్రాయం ప్రకారం డబ్బు ప్రధానంగా ఎందుకు ఉపయోగపడుతుంది? నాకు ఇష్టమైనవి కొనుక్కోవటానికి, నా స్థాయిని చూపించడానికి, స్వేచ్ఛను అవకాశాలను సృష్టించడానికి. అది ఎప్పుడూ సరిపోని ఒక వస్తువు. మీకు అదనంగా డబ్బు వచ్చినప్పుడు మీరు మొదట ఏం చేస్తారు? చాలా మంది ఖర్చు చేసినట్టు నేను కూడా బాగా దాన్ని ఖర్చు చేయాలి, అవసరాలకు సేవ్ చేయాలి, దీన్ని ఇంకెంత లాభకరంగా మార్చుకోవచ్చో ఆలోచిస్తాను. ఇది ఎక్కువ కాలం నా దగ్గర ఉండదు. తక్కువ ఫలితాలు ఇచ్చే ఎక్కువ సమయం తీసుకునే పనుల విషయంలో మీ ధోరణి ఏమిటి? అన్ని పనులు నేనే చేస్తాను, వాటిని వాయిదా వేస్తాను, వాటిని వేరే వారికి అప్పగించి నేను విలువైన పనులపై దృష్టి పెడతాను. అలాంటివి అసలు పట్టించుకోను. డబ్బు సంబంధిత రిస్కుల విషయంలో మీ దృక్పథం ఏమిటి? రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కాస్త సేఫ్ అనిపిస్తేనే రిస్క్ తీసుకుంటాను. నేర్చుకుని అంచనా వేసి మెరుగైన రిస్కులను తీసుకుంటాను. ముందు ఇతరులు ప్రయత్నిస్తే దాన్ని బట్టి ప్రయత్నిస్తాను. మీరు చదువు, పుస్తకాలు, కోర్సులు వంటి విషయాల్లో పెట్టుబడి పెడతారా? చాలా అరుదుగా, ఎందుకంటే అది ఖర్చుతో కూడి ఉంటుంది. ఉచితంగా లభిస్తేనే తీసుకుంటాను. పరిమితంగా పెడతాను, ఎందుకంటే ఇవి భవిష్యత్తును నిర్మిస్తాయి. ఇలాంటివి నేను అసలు పట్టించుకోను. మీరు విలాసవంతమైన వస్తువులను ఎంత తరచుగా కొనుగోలు చేస్తారు? నా చేతిలో డబ్బు ఉంటే వెంటనే కొంటాను, కొన్నిసార్లు మాత్రమే ఆనందం కోసం కొంటాను. పొదుపు, పెట్టుబడుల తర్వాతే వీటి గురించి ఆలోచిస్తాను.
మనసు నిస్సత్తువుగా ఉన్నప్పుడు కొంటాను. మీరు తరచుగా వేటిని ట్రాక్ చేస్తారు? నా సోషల్ మీడియా లైక్స్, నెలవారీ ఖర్చులు, నా ఆదాయం, పొదుపు, పెట్టుబడులు. వేటిని ట్రాక్ చేయను. మీరు ప్రధానంగా వేటిని సంపాదించుకోవాలని అనుకుంటారు? సమాజంలో ఉన్నతమైన పొజిషన్, కావలసిన సౌకర్యాలు, వ్యాపారం, రియల్ ఎస్టేట్ నైపుణ్యాల వంటి ఆదాయాన్ని అందించే ఆస్తులు. ఇంకా నిర్ణయించుకోలేదు. మీరు ఎక్కువగా ఎలాంటి మనుషులతో ఉంటారు? ఎప్పుడూ నెగటివ్ గానే మాట్లాడేవాళ్ళు, స్నేహితులు, జీవితాన్ని ఎంజాయ్ చేసేవారు, అభివృద్ధి కోసం ప్రోత్సహించే బలాన్నిచ్చే వ్యక్తులు. ఎక్కువగా కుటుంబమే, నేనేమి ఎంచుకోను. మీరు మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారా? అంటే నెలవారీ, వార్షిక, దీర్ఘకాలికమైనవి. లేదు, ఏది జరిగితే అదే స్వీకరిస్తాను. కొన్నిసార్లు, కానీ వాటిని అమలు చేయలేను. అవును, వాటిని రాసి నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తాను. నిర్దిష్టంగా ఇది అంటూ ఉండదు, కానీ నాకు చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు స్కోర్ చూద్దాం. మీ జవాబుల్లో ఎక్కువ శాతం ఆప్షన్ సి అయితే మీరు ధనవంతుల్లా ఆలోచిస్తున్నారు. మీరు స్వేచ్ఛగా ఆదాయం, ఆస్తులను పెంచుకునే దిశగా ముందుకెళ్తున్నారు. మీరు ఏకాగ్రతగా, పట్టుదలతో ముందుకెళ్లటం కొనసాగించండి. బెస్ట్ ఆఫ్ లక్. మీ జవాబుల్లో ఎక్కువ శాతం ఆప్షన్ బి అయితే మీకు ఆలోచనలు ఉన్నాయి, కానీ స్పష్టత లేదు. అలాగే సరైన చర్యలు తీసుకోవటం లేదు. అంటే మీరు బాగా ఆలోచిస్తున్నారు, కానీ చిత్తశుద్ధితో అమలు చేయటం లేదు. స్పష్టమైన లక్ష్యాలతో ప్రారంభించండి. విజయం మీ సొంతం అవుతుంది. మీ జవాబుల్లో ఎక్కువ భాగం ఆప్షన్ ఏ లేదా డి అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ దృష్టికోణం మీ విజయానికి ఆటంకంగా ఉంది. సరైన ఆలోచనలు లేకపోవటం, నిర్లక్ష్యం, బాధ్యత తీసుకోవటానికి వెనకాడటం వంటి వాటి వలన మీరు వెనకబడుతున్నారని కనిపిస్తోంది. కనుక మీరు వాటిని మార్చుకుంటే మంచిది. చిన్న చిన్న అలవాట్లతో, అంటే ఖర్చును ట్రాక్ చేయటం వంటి వాటితో ప్రారంభించండి. త్వరలోనే విజయానికి చేరువవుతారు. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.